మీ అభిరుచికి తగ్గ సరికొత్త డిజైన్స్ తో వస్తుంది మర్రి గోల్డెన్ డైమండ్స్. ఏప్రిల్ 12న విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. ఏమిటే సుందు, ఇవాళ పొద్దున్నే లేచిపోయి తోట పని మొదలెట్టావు? మనిషి అన్న తర్వాత ఏదో ఒక పని చేయాలిగా. మీ ఇలాగ తిని పడుకుంటేలా? ఏమిటి ఈ మధ్య ఎత్తి పొడుపులు ఎక్కువ అవుతున్నాయి? ప్రాక్టీస్ అయ్యేలాగా కోత ఏమిటి? వీడేమిటి సంగీతం మీద పగబట్టిన వాళ్ళ రాగాన్ని చీల్చి చండాడేస్తున్నాడు? అదే మాట్లాడండి. ప్రతిరోజు పొద్దున్నే ఆయన అక్కడ కూర్చొని రాగాల పని చేస్తుంటే నేను రోజు వింటూ చక్కగా తోట పని చేసుకుంటూ ఉంటాను. అంటే రోజు ఇటు తిరిగి కూర్చునే రాగాల పని చేస్తూ ఉంటాడన్నమాట. అవునండి. పచ్చటి ఆ విగ్రహం, చక్కటి ఆ రాగం. చాలే, నువ్వు ఆ మొక్కల్ని చెట్లు పీకుతూ ఉండు. శంకరం, శంకరం, అమ్మా సీత, స్టవ్ మీద వేడి నీళ్ళు ఉన్నాయి, దించేయి. అలాగే అత్తయ్య. ఏమిటమ్మా సీత, చేతులు కలియా? లేదు నాన్న, నా కర్మ ఇలా కాలింది. అవే మాటలమ్మా. అయినా కోటీశ్వరుడి కూతురివి, నీకు వంట పని అంట్ల పని ఏమిటమ్మా? పుట్టి బుద్ధి ఎరిగాక నువ్వెప్పుడైనా వంటగదిలోకి అడుగు పెట్టావమ్మా? అలాంటి నన్ను కష్టాల్లోకి బాధల్లోకి అడుగు పెట్టాలనేగా మీరు అబద్ధాలు చెప్పి నాకే పెళ్లి చేసింది. అమ్మా సీత, నాన్న, చేతి మీద పడిన వేడి నీళ్లకు నా కన్నీళ్లే వస్తాయి. కానీ నా కన్నీటి చుక్కలు చూసిన మీకు బాధతో గుండె కోతపడి నెత్తుటి చుక్కలు వస్తాయని నాకు తెలుసా. నేను కోరుకునేది అదే. అమ్మా సీత, ఓ మంచి మనిషితో నీ పెళ్లి జరగాలని నేను తాపత్రయపడ్డానే తప్ప నువ్వో పని మనిషిలాగా అలవాటు లేని అడ్డమైన పనులు చేయాలని నేను కోరుకోలేదమ్మా. 2000 జీతంతో 6 మంది ఉన్న కుటుంబాన్ని పోషించే ఒక మధ్యతరగతి మనిషి ఇల్లాలు అన్ని పనులు చేసే తీరాలన్నా. ఇది నువ్వు కన్నబిడ్డకు చేసిన మహోపకారం. పార్వతి, పవిత్రమైన కళ్యాణి రాగం లాంటి వార్త తీసుకొచ్చానే. ఎక్కడ? అరే బావగారా, ఎంతసేపు అయింది వచ్చి? ఇదేమిటి ఇక్కడ నిలబడ్డారు? రండి కూర్చుందాం. రండి రండి, కూర్చోండి. నమస్కారం అండి. నమస్కారం. బావగారు పళ్ళు తీసుకొచ్చారు. అన్నీ మీ అమ్మాయికైనా మరి మాకేమైనా ఉన్నాయా? నీకే బావగారు. ఆహా, పొద్దున్నే గుమ్మం తగిలి పడిపోయారని తెలిసింది. పలకరించి వెళ్దామని వస్తూ పళ్ళు తీసుకొచ్చాను. నానోయ్, గుమ్మం తగిలి పడితేనే బుట్టడు పళ్ళు పట్టుకొచ్చారు. ఇంటి మించి పడ్డావంటే లారీ నిండా పంపిస్తారేమో. ఒకసారి ట్రై చేయకూడదు? రే, లారీ పళ్ళ కోసం నేను ఇల్లెక్కి కిందకు దూకాలంట. మొహం మీద కొట్టానంటే ముఖారు రాగంలో మొత్తుగా ఎడుస్తావు వేదావా. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. ఇదేనా రావటం? ఇంత ముందే వచ్చానమ్మా. కాఫీ తీసుకొస్తా. వద్దమ్మా, మీతో ఒక విషయం చెబుదామని వచ్చాను. గాంధీనగర్ లో నాకు ఒక ఇల్లు ఉందమ్మా. అది నౌకర్లు చాకర్లతో అన్ని సదుపాయాలు గల ఇల్లు. ఊరికినే పడి ఆడటం ఎందుకు, మీరందరూ కలిసి దాంట్లో మారితే బాగుంటుంది అని అనిపించిందమ్మా. ఏమిటి, నౌకర్లు చాకర్లు అన్ని సదుపాయాలు ఉన్న ఇల్లా? ఛాయరాయ కీర్తన లాంటి శుభవార్తని కాస్త ముందెందుకు చెప్పలేదు బావగారు? రేపే ఇంటికి మార్చేద్దాం. అవునా? చక్కగా ఒక గదిలో నువ్వు తలుపులు మూసుకుని సంగీతం పాడుకోవచ్చు. మరో గదిలో గదుల మాట ఎలా ఉన్నా నౌకర్లు సౌకర్యాలు ఉంటే సీతకు నాకు పనులు తప్పుతాయి. తప్పకుండా మారిపోతాం అన్నయ్య గారు. వద్దత్తయ్య గారు, మా నాన్నగారు అభిమానంతో చెప్పొచ్చు కానీ మనం అక్కడికి వెళ్ళడం చిన్నతనం అనుకుంటున్నావు తల్లి. అభ్యాదేం లేదమ్మా. అద్దెళ్లలో దిక్కుమాలు చావు చస్తూ 6 రాగంలో ఏడుస్తూ బతికే కన్నా హాయిగా మన ఇంట్లో ఉండడం మంచిదమ్మా. అది కదా మావయ్య గారు, అక్కడికి వెళ్ళడం వల్ల ఒక నష్టం ఉంది. ఏమిటది? మా వంశంలో ఆడపిల్లలు కన్నవారిచిన కొంపలో కాపురం పెడితే కాపురం పెడితే ఆ అమ్మాయి తాలూకు మావగారికి ప్రాణగండమట. అమ్మో నాకే. ఇంతకు ముందు ఒకరిద్దరు అలాగే పోయారు కాదు నాన్న? ఏమిటి బావగారు, మీకు ఈ విషయం ముందే తెలుసా? సంగీతంతో నేను చిత్రహింసలు పెడుతున్నానని మా వధ ఉంటున్న మాటలు మీరు నమ్మేసి నా ప్రాణాలు తీసేద్దాం అనుకున్నారు అన్నమాట. నువ్వు పోతే మీ అందరూ ఎంత చక్కగా హాయిగా బంగ్లాలో ఉండొచ్చు. మా గురించి ప్రాణత్యాగం చేయనన్నా. త్యాగం చేయడానికి ఇది ప్రాణం అనుకున్నావా, పంచాలు ఉంగి అనుకున్నావా? మామిడి పండుతో కొట్టానంటే మలై మారుతరాగంలో ఎడుస్తావు వేధవా. బావగారు, మీ అమ్మాయి ఏ ఏ పనులు చేస్తే నా ప్రాణానికి గండ వస్తుందో ఒక లిస్టు వేసి ఇవ్వండి. అవి చేయకుండా నేను జాగ్రత్త పడతాను. నాన్న, అభిమానంతో మీరు చేయబోయిన సహాయాన్ని వద్దన్నందుకు నన్ను మన్నించండి. నా నుదుటినిలా రాసి పెట్టినందుకు మేమంతా ఇక్కడే ఇలాగే ఉండాలి. కృష్ణ,
అందరూ నిన్ను అదృష్టవంతుడు అని పొగుడుతున్నా, కానీ నీ మనసులో అగ్నిపర్వతం మండుతోందని నాకు తెలుసు. అమ్మాయి పంతం పట్టుదల చూస్తుంటే నువ్వు పెళ్లి వద్దు వద్దని చెప్తున్న అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి చేసి పొరపాటు చేశానేమో అనిపిస్తోంది. మావయ్య, జీవితంలో ఛాలెంజ్ని ఎదుర్కోవడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటైన ముందే చెప్పాను. సీతను తప్పకుండా మార్చి నా మనిషిగా, మామూలు మనిషిగా చేస్తాను. మీరేం బాధపడకండి. ఏమండి, ఇవాళ మన హౌస్ ఓనర్స్ వెడ్డింగ్ డే అట. సాయంకాలం పార్టీకి పిలిచారు. పెళ్లి రోజులు అనేవి ప్రతి జంటకి వస్తుంటాయి. కాకపోతే కొంతమందికి సంతోషమైన రోజు, మరి కొంతమందికి విచారమైన రోజు. సాయంత్రం పార్టీకి వెళ్ళినప్పుడు వాళ్ళకి బహుమతి ఇవ్వాలి. ఈ 500 తీసుకెళ్లి ఏదైనా కొనుక్కురండి. ఈ నెల ఇంటి ఖర్చులో ఇదొక ఎక్స్ట్రా అన్నమాట. అయినా ఈ మన్మధరావు వెడ్డింగ్ డే చేసుకోకపోతే దేశానికి ఏమైనా నష్టమా? సవ్యంగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి వెడ్డింగ్ డే అనేది ఓ పండుగ లాంటిది. 4 గంటలకల్లా పార్టీకి వెళ్ళాలి. ఏదో ఒకటి తీసుకురండి. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అదేంటి సింహాచలం ఇలా వచ్చా? ఏం చెప్పమంటారమ్మా? ఇదిగో నా పక్కన ఉన్నాడు చూడండి, ఈడే మా ఇంటి ఓనరు, మటన్ కొట్టు మస్తాను గారమ్మా. అద్దె డబ్బులు అర్జెంట్ గా కట్టకపోతే మా ఆవిడ్ని, నన్ను, మా పిల్లల్ని కైమా చేసేస్తానంటున్నాడు. అసలే మా పశువుడు చౌ బతుకుల మధ్య ఉన్నాడు. ముందాడికి మందులు ఎంచుకోవడానికి డబ్బులు చూసుకోవాలి, తర్వాత నీ సంగతి అంటే వినిపించుకోవటం లేదమ్మా. అదేమిటయ్యా వస్తాను. అవతల పిల్లాడికి ప్రాణం మీదకి వచ్చిందంటే వినకుండా ఏమిటంత మాటలు? మాటలు కాదు అమ్మా, ఖచ్చితంగా వీడిని ఖాళీ చెయ్యి, కైమా కొట్టి వీడిని కొంప ఖాళీ చేయించేస్తాను. అమ్మా, వీడికి నచ్చ చెప్పడానికి చూసి ప్రయోజనం లేదు తల్లి. ఇప్పటికే వీడి మనుషులు సామానంతా బయట పారేసి చిందులు దొక్కేస్తూ ఉంటారు. నా పెళ్ళం బిడ్డను ఒళ్ళో పెట్టుకుని సాగు బతుకుల మధ్య ఉన్నాడు అని ఏడుస్తూ ఉంటుంది. ఏం చెప్పినా వినకపోవడం వీడికి పుట్టుకతో వచ్చిన గుణం అమ్మా. డబ్బులు ఇవ్వడం తప్ప మరో దారి లేదు తల్లి, మరో దారి లేదు. నువ్వంత బాధపడకు సింహాచలం. అతను అంత మనసు లేకుండా దుర్మార్గంగా మాట్లాడుతుంటే మనసున్న మనిషి ఎవరు చూస్తూ ఊరుకోలేరు. నీకెంత కావాలి? ఒక 500 అయితే మందుకి అద్దెకి. అయితే ఉండు, తెస్తాను. ఏమే, ఎలా ఉంది మన యాక్టింగ్? బ్రహ్మాండంగా ఉంది. నువ్వు తాగినంత పోయిస్తా గానీ ఆ కోపం చూపులు అలాగే ఉంచు. మీసం తిప్పు, లేకపోతే అమ్మాయి గారు కనిపెట్టేస్తారు. అచ్చా, ఇదిగో సింహాచలం 500. ఇతనికి ఇవ్వాల్సింది ఇచ్చి మీ అబ్బాయికి వైద్యం చేయించు. అమ్మా, వయసులో చిన్నదానివైనా నీ కాళ్ళకి దండం పెడతాను. పరా దరిద్రుడా, లెక్క చూసి నీ డబ్బు నీ మొహాన్ని కొడతాను. వస్తానమ్మా. బాబు, అసలే పసివాడికి ఒళ్ళు బాగుండగా ఏడుతున్నాను. ఇప్పుడు అద్దె పేరు చెప్పి సామాన్లన్నీ బయట పారేసి అన్యాయం అయిపోతాను బాబు. నోరు మీవే. నాకు అద్దె డబ్బులు ఎగ్గొట్టి మీ ఆయన సొమ్ములన్నీ సీసాలు తగలేస్తుంటే నేను నోరు మూసుకుంటావాలా? ఈ ఒక్కరోజు గడివే ఉండి బాబు, రేపు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. అదేం కుదరదు, ఇప్పుడే ఇచ్చి తీరాలి. కృష్ణబాబు, కృష్ణబాబు, ఏమిటి మంగమ్మ, ఏం జరిగింది? 3 నెలలు అద్దె బకాయి పడిందని ఇంట్లో సామానంతా ఈదులో పడేస్తానండి పెద్ద మనిషి. 3 రోజులుగా బిడ్డ ఒళ్ళు అగ్గిలా కాలిపోతున్నా ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి కూడా డబ్బులు లేక బాధపడుతున్న దాన్ని ఇప్పుడు ఈ అద్దె డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చేయగలను బాబు? అవును, సింహాచలం ఏమయ్యాడు? వాడే సవ్యంగా ఉంటే మాకు ఇట్టంటి కట్టాలు ఎందుకు వస్తాయి బాబు? కృష్ణ బాబు, నా కాపురాన్ని మీరే నిలబెట్టాలి. నా బిడ్డ ప్రాణం మీరే కాపాడాలి బాబు, మీరే కాపాడాలి. బాబు వెళ్ళు. రండిరా. ఓయ్, ఆ సామానంతా లోపల సర్ది వెళ్ళండి. అలాగే అయ్యా. మంగమ్మ, ఇదిగో డబ్బు. ఇంటి ఖర్చులకి, కుర్రాడి హాస్పిటల్ ఖర్చులకి ఉంచు. మీరు నిజంగా దేవుడు బాబు. మంచి సమయానికి చల్లని మనసుతో వచ్చి మమ్మల్ని కాపాడారు. మీరు 1000 సంవత్సరాలు బతకాలి బాబు. సీత, సీత, ఏమిటండి ఇంత ఆలస్యంగా వచ్చారు? బహుమతి ఏం తీసుకురాలేదా? లేదు సీత, అనుకోకుండా ఓ సంఘటన ఎదురైంది. మన సింహాచలం లేడు, ఇంటి వనరు డబ్బు ఇవ్వలేదని వాడి సామాన్లన్నీ బయట పారేశాడు. ఓ పక్క పిల్లాడికి ప్రాణం మీదకొచ్చి మందులు ఇప్పించడానికి డబ్బు లేక ఆ తల్లి ఏడుస్తుంది. ఆ పరిస్థితి చూస్తే నాకే కళ్ళలో నీళ్లు తిరిగాయి. అసలు ఒక డబ్బున్నవాడి పెళ్లి కానుక ఖర్చు పెట్టడం కంటే ఓ పేదవాడి బ్రతుకి ఖర్చు పెట్టడం మంచిదని చెప్పి ఆ డబ్బు వాళ్ళకే ఇచ్చేశాను. చాలా అద్భుతంగా ఉంది మీ అబద్ధం. ఏమిటి సీత, ఏమిటి నువ్వు అనేది? ఏమీ తెలియనట్టు నటించాలని చూడకండి. నాకంతా తెలుసు. పొద్దున్నే సింహాచలం వచ్చి నా దగ్గర పరిస్థితి అంతా చెప్పి 500 తీసుకెళ్లాడు. ఆ విషయం తెలియక తమరు తెలివిగా అబద్ధం ఆడాలని చూశారు. అదిగా సీత, నేను చెప్పేది. చెప్పడానికి ఏముంది? అబద్ధం మీద అబద్ధం తప్ప. మన పెళ్లి జరిగాక మీరు మారారనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది మీరు మారలేరని. అదిక సీతమ్మ గారు, సీతమ్మ గారు, నోకాలమ్మ గుడికి వెళ్ళొచ్చాను. ఇదిగోనమ్మ ప్రసాదం.
నా బిడ్డకు బాగుంటేను ఇంటి మీదకి వచ్చిన కట్టం తప్పితేను ఈ వేళ గుడికొత్తానని మొక్కుకున్నానమ్మా. ఆహా. కృష్ణబాబు దయ వల్ల నా కట్టం తప్పిందమ్మా. అదేమిటి నిన్న ఉదయం సింహాచలం మా ఇంటికి వచ్చి కష్టం చెప్పుకుంటే 500 నేనిచ్చానే. ఎంత పని చేశారమ్మా. ఆ సన్నాసుడి మాటలు నమ్మి వాడి చేతిలో డబ్బులు పెట్టారా? వాడు వాడి పక్కనున్న ఆ పకీరేదవా మీ దగ్గర నుంచి తెచ్చుకున్న డబ్బుతో రోజంతా తాగుతూనే ఉన్నారమ్మా. అయితే మీకు డబ్బిచ్చి సహాయం చేసింది కృష్ణబాబే అన్నమాట. అవునమ్మా, కృష్ణబాబు 500 ఇచ్చి సహాయం చేయబట్టే కట్టంలోంచి గట్టెక్కానమ్మా నేను. కాస్త సర్ది కూడుంటే పెట్టండి అమ్మా. నిన్నటి నుంచి ఆ దొంగ సచ్చినోడు తాగుడు తప్ప కూడు తినలేదు. అది అట్టుకెళ్ళి అడిగి పెడతానమ్మా. అదేమిటి మంగా, బిడ్డ చావు బతుకుల మధ్య ఉంటే కూడా పట్టించుకున్న ఆ తాగుబోతుకి నువ్వు అన్నం పట్టుకెళ్తానంట? బుద్ధి లేదు. ఎవరు తిండి పెట్టకుండా ఉంటే వాడే మారు దారిలోకి వస్తాడా? అదేం మాటలమ్మా. కట్టుకున్నవాడు ఎలాంటి వాడైనా ఆడదానికి దేవుడమ్మా. వాడు అబద్ధాలు చెప్పాడని తప్పు చేశాడని వాడి మీద కోపం తెచ్చుకుంటే నేను ఆడదాన్నట్టగవుతానమ్మా. ఉండు, అన్నం తెస్తాను. తీసుకో లక్ష్మి. ప్రతి శుక్రవారం సినిమా రిలీజుల్లాగా నువ్వు గుడి వంగుతో రావటం, మన ఇద్దరం కలుసుకోవడం, నేను కొబ్బరికాయ ముక్క ఇలా తినడం నాకు చాలా నచ్చిన ప్రోగ్రామ్ అనుకో. ఎంతకాలం ఇలా గుళ్ళోను బళ్ళోను కలుసుకోవడం? తొందరగా పెళ్లి చేసుకుంటే పోతుందిగా. నువ్వు చెప్పింది కరెక్టే అనుకో, కానీ చూడు, హిట్ ఫిల్మ్ లా మన ఇద్దరం గాఢంగా ప్రేమించుకుంటున్నాం. జాక్ పాట్ సూపర్ హిట్ లా మన ఇద్దరం పెళ్లి చేసుకుంటాం. కాకపోతే ఫ్లాప్ సినిమాలా నాకు ఉద్యోగం సద్యోగం లేకుండా పెళ్లి అని నోరెత్తాననుకో, మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య, మా వదిన నలుగురు నా మీద పడి యుద్ధం చేస్తారమని కాస్త భయంగా ఉంది. నేను ఉద్యోగం చేస్తున్నానుగా బాబ్జీ, నేను సంపాదిస్తాను. మన ఖర్చులకి నా జీతం సరిపోతుందిగా. నువ్వు చెప్పిన పద్ధతిలో యావరేజ్ సినిమాలా బాగానే ఉంది. సరే, మంచి రోజు చూసి మా అమ్మ నాన్నలకి ఈ విషయం రిలీజ్ చేస్తాను. ఏమయ్యా బాబ్జీ, ఇలారా. ఏడొద్దునా? కాస్త కూరలు తరిగి పెట్టు, నాకు వేరే పనుంది. కూరలు తరిగి పెట్టడమా? అవునయ్యా, అవతల నాకు చాలా పనులున్నాయి. నువ్వు ఈ పని చేయి. అది కాదు వదినా, కూర తిని పెట్టమను, తిని పెడతాను. అయినా నేను కూరలు తరగడం ఏంటి? సరే, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, నేను తరిగి పెడతాను. నాకు ఇది అలవాటే. అమ్మయ్యా, వదినా వదినా, ఈ పని అయిపోయింది. ఇదిగోనయ్యా బాబ్జీ, ఆరిన బట్టలు తీసుకొచ్చాను, చక్కగా మడత పెట్టు. ఇదేమిటి వాడు ఇన్ని పనులు పురమాయిస్తోంది? పొద్దున్న లేస్తూ ఎవరి మొహం చూసానో ఏమిటో. కానీ వదినా, ఇదిగో మడత పెట్టేశాను. అమ్మయ్యా. ఉండోయ్యా, 2 బిందెలు నీళ్లు తెచ్చిపెట్టు. అలాగే. అమ్మయ్యా. వదినా, అదిగో బిందులతో నీళ్లు పెట్టేశాను. ఇంకేమైనా పని ఉంటే చెప్పు. అయిపోయిందని నీ వెళ్ళడం ఆపి నువ్వు చెప్పడం ఎందుకు? అన్ని పనులు చాలా చక్కగా చేసావు. వెరీ గుడ్. నువ్వు ఒక మంచి హౌస్ హస్బెండ్ అవుతావు. హౌస్ హస్బెండా? అదేమిటి? ఇంటి పట్టు నుండి పని చేసుకునే ఇల్లాల్ని హౌస్ వైఫ్ అంటారు. అలాగే ఇంటి దగ్గర ఉండి పని చేసుకునే మగవాణ్ణి హౌస్ హస్బెండ్ అంటారు. ఏమిటో నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. ఇంకా అర్థం కాలేదా? నువ్వు ప్రేమించి పెళ్లాడాలనుకున్న అమ్మాయి ఉద్యోగం చేస్తుంది. నువ్వు ఉద్యోగం సద్యోగం లేకుండా ఊరమ్మటి పడి తిరుగుతున్నావు. రేపు పెళ్ళయ్యాక ఇంటి దగ్గర ఉండి పని చేయొచ్చు. ఎందుకంత పాపం? ఉద్యోగం పురుష లక్షణం అంటారు. ఆ లక్షణాలే నీలాంటి వాడిని ఏమంటారో నాకు తెలియదు. మగవాడన్నాక కష్టపడి 1 రూపాయి అన్న సంపాదించాలయ్యా, లేకపోతే ఆడదానికి లోకు అవుతాడు. గుర్తుంచుకో. చట్నీ కూడా వేయండి. ఒక్క నిమిషం. హలో కుమార్, ఏమిటో మొబైల్ క్యాంటీన్ రన్ చేస్తున్నావు? ఒరే, మనిషి అన్నవాడు తప్పు నేరం చేయకుండా ఏ పని చేసినా మంచిదేరా. నీకేం కావాలో చెప్పు, ఫ్రీగా ఇస్తాను. సార్ మీకు 10 పైసలు కదా. ఇవ్వండి, అక్కడ చట్నీ కూడా వేయండి. వదినా వదినా వదినా. ఏమిటయ్యా బాబ్జీ,
ఏదో లోకాన్ని గెలిచిన వీరుల్లో అంత హుషారుగా ఉన్నా? ముందు ఈ స్వీట్స్ తీసుకో వదినా. తీసుకో. తన కాళ్ళ మీద తాను నిలబడి తన కష్టంతో సంపాదించింది రూపాయన మనిషికి ప్రపంచాన్ని గెలిచినంత ఆనందంగా ఉంటుంది వదినా. ఇదిగో మొట్టమొదటిసారిగా నేను సంపాదించిన డబ్బు. నాకెందుకయ్యా, తొలి సంపాదన తల్లికి కాని తండ్రికి కాని ఇవ్వాలి. వెళ్ళి వదినా, మా అమ్మా నాన్న నాకు జన్మనిచ్చుండొచ్చు, కానీ మాటలతో నన్ను మార్చి నాకు బ్రతుకునిచ్చావు. పుట్టడం గొప్ప కాదు, పుట్టినందుకు మనిషి ప్రయోజకుడు కావడం గొప్పనే నా కళ్ళు తెరిపించావు. అందుకే మా అమ్మా నాన్నల కంటే నువ్వే నాకు ఎక్కువ. ప్రతిరోజు దండం పెట్టుకుని పూజించవలసిన దైవం నువ్వే గనక నా మొదటి సంపాదన నీకిస్తున్నా. తీసుకో వదినా. మీ అమ్మా నాన్నల కంటే నన్ను ఎక్కువ అంటున్నావు అంటే నీ పెళ్లి బాధ్యత నా మీద వేసుకోవడం తప్పదంటావు, అంతేనా? ప్రయోజకుడు అయ్యావు, ఇక పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు. మీ అన్నయ్య మీ అమ్మా నాన్నలతో త్వరలో మాట్లాడి నువ్వు కోరుకున్న అమ్మాయినిచ్చే పెళ్లి జరిపిస్తా, సరేనా? థ్యాంక్ యూ వదినా. అమ్మా సీత, సీత. ఏమిటి నాన్న ఇలా వచ్చావు? నన్ను చూడాలనా నా పరిస్థితి చూడాలనా? అబ్బే, ఆ రెండు కాదమ్మా, ఈ 2000 నీకు ఇవ్వాలని. ఇది దానం ధర్మం బహుమతి కాదమ్మా, బోనస్. మీ ఆయనకిచ్చే బోనస్ అమ్మా. మా ఆయనకి బోనసా? ఆహా, మీ ఆయనకి మాత్రమే ఇచ్చే బోనస్ కాదమ్మా. ఆఫీసులో ఉన్న స్టాఫ్ 25 మందికి ఇలా 2000 చొప్పున ఇచ్చాను. ఎందుకు ఇస్తున్నానో తెలుసా? బాగా లాభాలు వచ్చాయమ్మా, అందుకే అందరికీ ఇచ్చాను. మీ ఆయనకి కూడా ఇస్తున్నాను, తీసుకోక తప్పదు. తీసుకోండి. ఏమిటమ్మా ఇది? నాకు పెళ్ళై కాపురానికి వెళితే 7 కొండల వాడికి 2001 రూపాయి హుండీలో వేస్తానని మొక్కుకున్నాను. ఆ చేత్తో నీ డబ్బు తీసుకెళ్లి దేవుడికి పంపించండి. అమ్మా సీత, అది కాదమ్మా. నాకు తెలుసునన్నా, ఈ కుటుంబం కోసం నువ్వు డబ్బిస్తే నేను పుచ్చుకోనని బోనస్ పేరుతో ఇవ్వబోయా. ఒక్క విషయం గుర్తుంచుకో, పంతానికి పట్టుదలకి నీ కూతురికి పెట్టింది పేరు. పైసా కూడా నీ నుంచి కుటుంబానికి అందడానికి వీల్లేదు. అర్థమైందనుకుంటాను. అర్థమైందమ్మా. బుద్ధొచ్చేట్టు నువ్వు చెప్పాక అర్థం కాకుండా ఎలా ఉంటుందమ్మా? బాగా అర్థమైంది. గుడ్ మార్నింగ్ మావయ్య గారు. ఏమిటి కవర్ చేశారట? చూడు కృష్ణ, మనం కొత్తగా పెట్టిన ఫర్నిచర్ ఏజెన్సీ తాలూకు సేల్స్ ప్రస్తుతం బానే ఉన్నాయి. కాకపోతే ఒక గొప్ప అవకాశం రాబోతుంది. తెలివిగా దాన్ని మనం పట్టుకోవాలి. అవకాశం అనేది కనిపించాలే గాని దాన్ని పట్టుకోకుండా వదలంగా అంకుల్. ఏమిటది? గవర్నమెంట్ హై స్కూల్స్ కి చైర్స్ టేబుల్స్ సప్లై చేయడానికి టెండర్స్ పెట్టుకోవడానికి కంపెనీలకు అవకాశం ఇచ్చారు. ఆ టెండర్ మందైతే ఖచ్చితంగా 5 లక్షలు, తప్పితే 10 లక్షలు ఆమొస్తుంది. అయితే తప్పకుండా ఆ టెండర్ మనదయ్యేటట్టు చేద్దాం. కాకపోతే ఈ టెండర్ కోసం చాలా కంపెనీలు ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ళందరికంటే తక్కువ కొటేషన్ తో మనం టెండర్ పెట్టాలి. ఇదిగో నేను అనుకుంటున్న ఫిగర్. వెరీ గుడ్ అంకుల్. ఈ 10 లక్షల రూపాయల టెండర్ మందే అవుతుంది. ఈ కొటేషన్ నీకు నాకు తప్ప మరెవ్వరికీ తెలియటానికి తెలియదు. ఎవరికైనా తెలిస్తే తక్కువ పెట్టి ఈ టెండర్ కొట్టేయడానికి ప్రయత్నిస్తారు. అందుచేత ఎవ్వరికీ తెలియకూడదు. ఆఖరికి అమ్మాయి సీత కూడా. అలాగే అంకుల్. హలో, మహాలక్ష్మి ఏజెన్సీస్ ప్రొపరైటర్ గోపాలరావు స్పీకింగ్. ఏంటి, ధనలక్ష్మి ఏజెన్సీ వాళ్ళు కూడా టెండర్ వదులుతున్నారా? కొటేషన్ ఎంత? బా, నువ్వు చెప్పినట్టు రహస్యం బయటకు పొక్కనివ్వలేవయ్యా. ఎంతో చెప్పు, నేను ఎంత కొటేషన్ ప్లేస్ చేయాలో నాకు తెలుస్తుంది. ఎంత? 10 లక్షల. ఆల్ రైట్, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. స్కూలు ఫర్నిచర్ నిమిత్తం సర్కారు వారు ఏర్పాటు చేసిన కాంట్రాక్టుకు 9,99,995 రూపాయలకు టెండర్ పెట్టిన గోపాలరావు గారికి ఇవ్వడమైంది. డోంట్ టాక్ మిస్టర్ కృష్ణ. మన వ్యాపారానికి ఒక బంగారపు అవకాశమైన ఆ ఫర్నిచర్ టెండర్ ఆ గోపాలరావు ఏజెన్సీ చేజిక్కుందంటే ఇట్స్ అన్ ఇన్సల్ట్ అండ్ ఎ డిఫీట్ ఫర్ us. నిజమే అంకుల్. మనం పెట్టిన కొటేషన్ కన్నా ఖచ్చితంగా 5 రూపాయలు తక్కువ కొటేషన్ ఇచ్చి ఆ గోపాలరావు ఈ టెండర్ ఎలా పట్టాడు నాకు అర్థం కావటం లేదు. అర్థం కాపోవడానికి ఏముంది? మనం ఎంత అమౌంట్ కోట్ చేసి టెండర్ పెట్టామో అది గోపాలరావు తెలుసుకుని అందుకు 5 రూపాయల అమౌంట్ తక్కువ కోట్ చేసి టెండర్ కొట్టేశాడు. కానీ మనం ఎంతకు పెట్టామో అతనికి ఎలా తెలుసుంటుంది? చిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు
నమ్మిన మనిషిని వెన్నుపోటు పొడిచేవాళ్ళు ఆఫీస్లో ఉన్నప్పుడు తెలుసుకోవడానికి గోపాలరావుకి ఇది పెద్ద కష్టమైన పని ఏం కాదు. అంకుల్ ఏమిటి అలా మాట్లాడుతున్నారు? ఏమిటి మీ ఉద్దేశం? ఇంకా సూటిగా చెప్పంటావా? మన కొటేషన్ విషయం నువ్వే అతనికి తెలియజేసి ఉంటావు. అంకుల్ ఎస్, ఎంత డబ్బు టెండర్ పెట్టామో నీకు నాకు తప్ప మరొకరెవరికి తెలియదు. ప్రొపరేటర్ నేను కనుక అవతల పార్టీకి ఎలాగో చెప్పను. ఇకపోతే మిగిలింది నువ్వు. నీ వల్ల అతనికి తెలిసి ఉండాలి. అంకుల్ ఈ కంపెనీ నాది. ఇది బాగుండాలని వీధి వీధి తిరిగి ఈ కంపెనీ ఇంత అవడానికి కారకుండైన వాడిని నేను ఈ కంపెనీకి అన్యాయం చేశానంటారా? నమ్మకాన్ని విశ్వాసాన్ని కూడా డబ్బు కమ్ముకునే రోజులవి. ఆ గోపాలరావు నీకు లక్షలు ఇస్తానో లేకపోతే తన కంపెనీలో వాటా ఇస్తానో ఆశ పెట్టుంటాడు. దాంతో నువ్వు నన్నే మోసం చేయడానికి సిద్ధపడ్డా. తప్పు చెయ్యకుండా నిప్పులాగా బ్రతకాలనుకుంటున్నా నన్ను నీతి లేనివాడు మోసగాడు అంటున్న మనిషి మీరు కాక మరొకరు అయినట్టయితే నేనేం చేసేవాడో నాకే తెలియదు. గుప్పెడు మెతుకులు తిన్నా కష్టార్జితంతో సంపాదించానే గాని మరొకరిని మోసం చేసి సంపాదించలేదు. అలాంటి నన్ను అనుమానించి అవమానిస్తున్న మీ దగ్గర ఇంకా నేను పనిచేస్తే నాకు సిగ్గు, లజ్జ, నీతి, నిజాయితీ లేనట్టే లెక్క. అందుకే ఈ క్షణంలోనే రిజైన్ చేస్తున్నాను. ఎంత వయసు వచ్చినా మంచేదో మోసమేదో తెలుసుకోలేని మిమ్మల్ని చూస్తే జాలిస్తుంది. ఐ ఫీల్ సారీ ఫర్ యూ. రామేన్ లోపలికి రావయ్యా. వద్దన్న మనుషుల దగ్గర నుంచి వచ్చేస్తున్నా నువ్వు కావాలనుకున్న మనుషుల దగ్గరికి రావాలయ్యా. అలా లైట్ పోల్లా నిలబడితే బాగుండదు. కారెక్కు మాట్లాడుకుందాం. కమాన్, డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. డ్రైవర్ కార్బోని. గోపాలరావు మా కొటేషన్ ఎంత అనేది మీకు ఎలా తెలిసింది? అది బిజినెస్ సీక్రెట్ అయ్యా. బుద్ధున్న బిజినెస్ మ్యాగ్నెట్ ఎవడు బయటికి చెప్పడు. చెప్పొద్దులండి. నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు అదేనా చెప్తారా? వరసకి మామ, వృత్తిలో బాస్ అయిన కోటేశ్వరరావు నిన్ను అరిచి కరిచినంత పనిచేస్తాడని నాకు ముందే తెలుసు. ఇలాంటి తెలివైన వాడిని తెలివి తక్కువగా వదులుకుంటున్నప్పుడు పట్టుకోవడమే నాలాంటి తెలివైన వాళ్ళ పద్ధతి. అంటే ఏమిటి మీ ఉద్దేశం? ఏముంది, నిన్ను మా కంపెనీకి జనరల్ మేనేజర్ గా అపాయింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నువ్వు తీసుకున్న జీతం 2000. నేను నీకు 5000 ఇవ్వాలనుకుంటున్నాను. ముందు ముందు పెంచే ఉద్దేశం కూడా ఉంది. ఇక నా కంపెనీలో పనిచేయడానికి నీకు అభ్యంతరం ఏముంటుంది? అదృష్టం, అవకాశం నా రూపంలో నిన్ను వెతుక్కుంటూ వస్తే ఏదో ఆలోచించి వదులుకోవటం చాలా పొరపాటయ్యా. ఓకే అనేసాయి. ఓకే సార్, మీరిచ్చే ఆఫర్కి ఒప్పుకుంటున్నాను. లక్ష్మి, నేను అలా బయటకెళ్ళు. అమ్మా అమ్మా, ఏమిట్రా గావు కేకలు? లక్ష్మి వాంతులు చేసుకుంటుంది. నేను చూస్తానుండు. పొద్దున్నే పెసరట్లు తింటుంటే ఎక్కువ తినకు, అజీర్తి చేస్తుందని చెప్పాను. చెప్పిన మాట వినవా? చూడు ఎలా బాధపడుతున్నావు. నువ్వో తిక్కాడివి. తిన్నందువల్ల కాదురా వాంతులు. మరి దేనికి? నువ్వు తండ్రివి కాబోతున్నావు. అబ్బా, నేను తండ్రిని కావడం ఏంటే? నాకు ఆల్రెడీ ఓ తండ్రి ఏడ్చి చచ్చాడుగా. పగులుతుంది.